మానవంతుడైన వాని మనం బత్యంత దశలగూడనున్న తంబెయగును మునిగిపోవు వేళను సూర్యకిరణముల్ మీద ప్రక్కగా దెమెరయచుండు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆచరిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటి భాగ్యం ఒకటి ఏదున్నది? భగవంతుడు మానవుడిగా ఈ లోకంలో పుట్టించినందుకు గాను మానవుడి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, మా అంటే వద్దు, నవ అంటే కొత్తది, మరొక కొత్త జన్మము మాకొద్దని, పునర్జన్మరహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందడానికి ఏ ధర్మ కర్మాచరణలైతే చెయ్యాలో ఆ ధర్మ కర్మాచరణని ఆచరించడమే మనందరి యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంతోనే మనం బ్రతకాలి. ఈ లక్ష్యంతో మనం జీవితాన్ని గడుపుతూ ఉంటే ఏ క్షణము కూడా మనం కిందకి పడిపోము. చాలా గొప్పదైనటువంటి ఆత్మస్థైర్యంతో మనం ముందుకు సాగుతాం. దానికి ఉదాహరణగా పెద్దలు మనకు ఒక పద్యం చెప్తూ ఉన్నారు. మానవంతుడైన వాని మనంబు అత్యంత దశలగూడనున్నతం బేయగును. అత్యంత దశలలో, ప్రాణము పోయే దశలలో, కింద పడిపోతున్న దశలలో కూడా మానవంతుడు విలువలు కలిగినటువంటి వాడు, ధర్మము తెలిసినటువంటి వాడు, ఎందుకు పుట్టామో ఏం చేస్తున్నామో అనేటువంటి విషయాలలో కాస్త జ్ఞానము కలిగినటువంటి వాడు మానవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కిందకి పడిపోడు. అదే చెప్తున్నారు. మనం కూడా అలా ఉండాలి. మానవంతులమై ఈ లోకంలో బ్రతికే ప్రయత్నం చేయాలి. అభిమానవంతులం అవ్వాలి. మానవంతుడైన వాని మనంబు అత్యంత దశల కూడా నున్నతం వేయగును. ఆ దశల్లో కూడా ఏ క్షణమైనా అది ఉన్నతంగానే ఉంటుంది, అంతే. దానికి ఉపమానం చెప్తున్నారు పెద్దలు. మునిగిపోవు వేళను సూర్యకిరణముల్. సూర్యకిరణాలు ఉన్నాయి. సూర్యుడు అస్తంగతుడవుతూ ఉన్నాడు. అస్తమిస్తూ ఉన్నప్పుడు పడమటి సముద్రపు వైపుకు మనం కనుక వెళ్ళి చూస్తే సూర్యుడు అలా సముద్రంలోకి మునిగిపోతూ ఉంటాడు. ఉదయిస్తూ ఉన్నప్పుడు తూర్పు సముద్రం దగ్గరికి మనం వెళ్ళి చూస్తే అప్పుడే నీళ్లలో నుంచి బయటకు వస్తూ ఉదయిస్తూ ఉంటాడు సూర్యుడు. అయినా జాగ్రత్తగా చూడు. ఉదయిస్తూ ఉన్నప్పుడైనా లేదా అస్తమిస్తూ ఉన్నప్పుడైనా కూడా సముద్రంలో మునిగిపోతున్నట్టుగా కనపడుతున్నటువంటి ఆ సూర్యుడు ఎందుకు చల్లారిపోడు? సరే, ఉదయిస్తూ ఉన్నప్పుడు ఉదయిస్తున్నాడు కనుక కాంతులీనుతూ ఉన్నాడు అని మనం అనుకుందాం. మరి అస్తమిస్తూ ఉన్నప్పుడు సముద్రంలో మునిగిపోతూ మనకు కనపడుతూ ఉన్నప్పుడు ఎందుకు చల్లారిపోడు? తానలా మునుగుతూ ఉన్నటువంటి చివరి క్షణము వరకు కూడా సూర్యుడు తన యొక్క కాంతులను చక్కగా విరజిల్లుతూనే ఉంటాడు తప్ప, కాంతులీనుతూ ఎంతో గొప్పగా ప్రకాశిస్తూనే ఉంటాడు తప్ప, ఏమాత్రము కూడా చల్లారిపోయినటువంటి సూర్యుడిని మనం ఏ రోజైనా చూసామా? అది ఎలాగైతే కుదరదో, ఉత్తమమైనటువంటి జీవిత లక్ష్యాలతో విఘ్నసోక్త విగ్రహారాధన మార్గంలో ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాడి యొక్క జీవితం కూడా ఆ సూర్యుడు వలె ఎప్పుడు నిత్యము కూడా ప్రకాశవంతంగా ఉంటుంది అంటున్నారు. అందుకే చెప్పారండి, మానవంతుడైన వాని మనంబు అత్యంత దశల కూడా ఉన్నతం వేయగును. ఎటువంటి దశల్లో కూడా అతని యొక్క మనస్సు చాలా ఉన్నతంగానే ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటి? మునిగిపోవు వేళను సూర్యకిరణముల్. మునిగిపోయే వేళల్లో కూడా సూర్యకిరణములు మీద ప్రక్కగానే మెరయచుండు.
అటువంటి సూర్యకిరణాలు కూడా మునిగిపోతూ ఉన్నటువంటి సమయంలో కూడా తన ఎదురుగా ఉండేటువంటి వస్తువు మీద ఆ కిరణములు పడి ఆ వస్తువు ప్రకాశించడానికి నిత్యము నిరంతరము కూడా ఏ విధంగా అయితే సూర్యకిరణాలు అస్తంగతమవుతూ ఉన్నటువంటి సమయంలో కూడా పనిచేస్తాయో అదేవిధంగా జ్ఞానవంతుడు తాను వెడిపోతూ ఉన్నటువంటి కాలంలో కూడా చివరి ఘడియలలో కూడా వేరొకడి యొక్క మదిలో జ్ఞానాన్ని వెలిగించే పోతాడు తప్ప అస్తంగతుడై మాత్రం ఎప్పటికీ వెళ్ళడు. ఇది జ్ఞానవంతుడి యొక్క మానవంతుడి యొక్క లక్షణం. మరి మనం కూడా అటువంటి జ్ఞానవంతుల కోవలో చేరాలి. సద్గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నంలో మనందరం కూడా కృతకృత్యులం అవ్వాలి అని చెప్పి గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.